మనం. మన తాతలు తీసుకున్న నిర్ణయం వల్ల మన నాన్న జీవితం మారలేదు. మన నాన్న తీసుకున్న నిర్ణయం వల్ల మన జీవితం మారలేదు. నేను తీసుకున్న నిర్ణయం వల్ల రేపు నా తరాల జీవితం మారుతుంది. నిజమా కాదా? సో రిజెక్షన్స్ వచ్చాయి సార్. నేను విన్నింగ్ టీమ్ సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉన్నాను. ప్రతి లీడర్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో నేను మైండ్ లో పెట్టుకున్నాను. వాళ్ళు నాకు స్టార్టింగ్ లోనే గైడ్ చేశారు. ఏంటి అని అంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు 100% మీకు రిజెక్షన్స్ వస్తాయి. మీరు ఎంత నేర్చుకోగలిగితే మీరు అంత స్ట్రాంగ్ అవుతారు. మీరు ఎంత నేర్చుకోగలిగితే అంత రిజెక్షన్ ని ఫేస్ చేయగలుగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అవి నేను ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయలేదు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయలేదు. దాన్ని పట్టుకొని యాలాడినా. ఎంతమంది రిజెక్షన్ చేసినా నేను భయపడలేదు. ఎందుకనంటే ఎందుకు చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. నేను ఎందుకు చేస్తున్నాను? నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను, నా ఖాందాన్ గురించి చేస్తున్నాను, నా తరాల గురించి చేస్తున్నాను. క్లారిటీ నాకు ఉంది. వాళ్ళెవరో నువ్వు అంటే నేను ఎందుకు వదిలేస్తాను సార్? ఇది నేను మనసులో అనుకునేవాడిని. నాకు శ్రీశ్రీ గారు చెప్పిన ఆ వర్డ్ నేను బాగా గుర్తు చేసుకుంటాను అనమాట. శ్రీశ్రీ గారు, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతు, అంతేగాని అలా కదలకుండా ఉండిపోకు. ఈ ఈ ఇది అనేది నాకు చాలా ఇన్స్పైర్ చేసేది. ఎవరో బిజినెస్ లోకి వస్తలేరు అని చెప్పేసి, ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కున్నారని చెప్పేసి, వాడు వస్తలేడు వీడు వస్తలేడు అని చెప్పేసి అలాగే ఉండిపోతే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలనే నీలో కసి కసిగా ప్రవహిస్తుంది. ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీలేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో. నువ్వు పడ్డ చోటు నుంచే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించక ముందే నీ బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుతురులోకి వచ్చేసాయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీరు కారిస్తే కాదు, వెస్టేజ్ బిజినెస్ చేస్తేనే నీ తలరాత మార్చుకోగలవని తెలుసుకో.